అంటే కనుక స్వామివారికి చేసుకునేటువంటిది. కాబట్టి గొప్పదైనటువంటి కార్యక్రమం మనం చేసుకుంటూ ఉన్నామంటే పూర్వజన్మ సుకృతం వల్లే మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కాబట్టి స్వామివారి అనుగ్రహం మనకు అందరికీ కలగాలని ఒకసారి మనసులో ప్రార్థన చేసుకునేసేసి అర్థం కోటి సంఖ్యానాం మత్కులోత్పన్నానాం సర్వేషాం పితॄణాం నరకాతు ఉత్తరద్వారం. అక్కడ ఉండే షట్తారకులు కానీ లేదంటే చుట్టూ ఉండే అష్టదిక్పాలకులు కానీ వీరందరినీ కూడా దాటుకునేసేసి స్వామివారి దగ్గరికి మనం వెళ్ళాలి అనేసి ఈ మహాలింగార్చన అంతా కూడా. కాబట్టి ఇలా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్వామివారి దగ్గరికి చేరుకోవడమే ఈ మహాలింగార్చన కార్యక్రమం. కాబట్టి ఎవరైతే ఏ పాపాలు చేస్తున్నారో అవన్నీ కూడా తొలగిపోయేసేసి మన శరీరంలో వచ్చేటటువంటి సర్వవ్యాధి ఉపశమనార్థం మనకు వ్యాధులన్నీ తొలగిపోవాలంటే కనుక ప్రథమో దైవ్యోభిషేకం అంటే కనుక ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వారికి అందరికీ కూడా సర్వ పాపాలు తొలగిపోతాయి ఖచ్చితంగా అనేసి. కాబట్టి చాలామంది అర్జునుడు వారు చేసుకున్నారు, మిగతా కృష్ణుడు కూడా చేసుకున్నారని, మృళింగార్చన చేసుకున్నారని. ఇలా చాలామంది చాలా విధంగా స్వామివారిని అర్చించి కృతార్థులు అయినారు అనేసి. స్వామివారి యొక్క అనుగ్రహం మనకు అందరికీ కలగాలని ఈరోజు మహాలింగార్చన చేసుకుంటూ ఉన్నాం. మొదటిగా అందులో గణపతి పూజ చేస్తూ ఉన్నాం. అందరూ కూడా మనసులో గం గణపతయే నమః అనేసి ప్రార్థన చేసుకోండి. ద్వితీయావరణార్చంలో అందరూ కూడా మనసులో త్రిశూలేశ్వరాయ నమః అనుకుంటూ ఉండాలి. వారి త్రిశూలేశ్వరులు అంటే ఎవరో కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వారికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓం త్రిశూలేశ్వర స్థాన స్థిత రుద్ర విష్ణు బ్రహ్మరూప చతుర్వింశతిలింగాత్మక ద్వితీయావరణార్చలింగర్మ కరిష్యే. ఓం యో రుద్రో అజ్ఞో యో అప్సయమోషనేష యో రుద్రో విశ్వాపనామవేదస్మై రుద్రాయ నమో అస్తు. ఓం తరంగా ఇదం విష్ణుర్విజక్రమే త్రైనానయనే పదం నమో నమస్య వాంసరే బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ శ్రీమదస్వరుజో వేన ఆవహ ఇతి మంత్రైః ఆవాహ్య. ఓం ఇతి మంత్రైః ఆవాహ్య. ఓం నమః శివాయ రుద్ర విష్ణు బ్రహ్మాణః ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆవాహయామి ధ్యాయామి సత్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి. ఆయమే నమో నమః. ఫస్ట్ మూడు ఉన్నాయి. ఓం సత్యోజాతాయ మూర్తయే నమః సత్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి సత్యోజాతాయ నమో నమః. ఆసనార్థే అక్షరాన్ సమర్పయామి భవే భవేన అక్షరాన్ సమర్పయామి భవే భవేన పాదయోః పాద్యం వాద్యం సమర్పయామి అది భవే భవస్వరం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి భవోద్భవాయ నమః. ముఖే ఆజమనీయం సమర్పయామి వామదేవాయ నమః స్నానం సమర్పయామి వామదేవాయ నమః స్నానం సమర్పయామి. వారిని ఆవాహన చేస్తూ ఉన్నాం. మనసులో తాండవేశ్వరాయ నమః అని ప్రార్థన చేసుకోండి. ఓం సమృన్మయే వరేషానా పరామృతరసప్రజ అనుజ్ఞాం దేహి మే శంభో తృతీయావరణార్చనే. ఓం నమో హిరణ్యవాహవే శయనాన్యేషాంజపతయే నమో నమః వృక్షేభ్యః ప్రచోనామతయే నమో నమః పుష్పింజనాయ త్రిజీవదేవదేనామతయే నమో నమః విద్యాయ విద్యాధనేనానామతయే నమో నమః హరికేశాయోపవైకనే పుష్పానామతయే నమో నమః భవశ్యేత్యేనామతయే నమో నమః రుద్రాయ తదావినే క్షేత్రానామతయే నమో నమః సూతాయ హంజాయ వనానామతయే నమో నమః రోహితాయ సర్వే వృక్షానామతయే నమో నమః మంత్రణే వాణిజాయ యక్షానామతయే నమో నమః భవంతే వారివస్పదాయ ఊషణీనామతయే నమో నమః క్షేత్రోజాయ త్రినేమతీనామతయే నమో నమః కృష్ణవేదాయ రావదే రుద్రనామతయే నమః. ఓం ఇది నవాకేన తాండవేశ్వరాన్ ఆవాహ్య సత్యో ఓం సత్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి. సత్యోజాతాయ అష్టోత్తరశత తాండవేశ్వర దేవతాన్ ఆవాహయామి సత్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి సత్యోజాతాయ వై నమో నమః. ఆసనం సమర్పయామి భవే భవేన పారయోః పాద్యం సమర్పయామి అది భవే భవస్వమాం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి భవోద్భవాయ నమః. ముఖే ఆజమనీయం సమర్పయామి. నమస్తే రుద్రరూపేభ్యః. ఓం శ్రీ పరమేశ్వరాయ నమః. నీరాజనం దర్శయామి రక్షాం ధారయామి నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకరః. చేస్తున్నాం. ఒక్కసారి వారికి సంబంధించిన ఆవాహన జరుగుతుంది. మనసులో గణపతయే నమః అని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అందరూ కూడా.
ओम गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपविश्वस्तुं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोदविश्वेदसादनं श्री विघ्नेश्वराय नमः। विघ्नेश्वरमावाहयामि। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। वीरभद्राय नमः। देवत्रमावाहयामि। ओम तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि। ఏకాదశ రుద్రుడు అనేది చూపిస్తున్నాను చూడండి. ఏకాదశ రుద్రుడు ఇక్కడ మొత్తం ఏకాదశ రుద్రాయ నమః అని మనసులో అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. మా ఆవాహన చేస్తూ ఉన్నాం. మొత్తం 25 మంది దేవతలు వస్తారు. ఇక్కడ దీపం దర్శయామి సర్వభూతదమనాయ నమః. నైవేద్యం పుండరీకాక్ష గోవిందా వాసుదేవదిగత్వరే అయాన్ పరమచంద్రవ్యం పవిత్రం కురు సర్వదా. ఇది మనోన్మనాయ నమః. ओम पुंडरीकाक्ष गोविंद वासुदेव जगत्परे मयार्पणं द्रव्यं पवित्रं गुरु सर्वदा. ఆ కింద ఉండే పానిమట్టం అంతా కూడా అమ్మవారే. ఆ పైన లింగం మాత్రం స్వామివారు, కింద ఉండే పానిమట్టం అంతా అమ్మవారి రూపంలో మహా త్రిపుర సుందరిగా అక్కడ వేంచేసి కూర్చుంటుందండి. ఇప్పుడు అందరూ కూడా మనసులో మహా త్రిపుర సుందరీ దేవ్యై నమః అని ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ओम जातवेद ओम समन्वये परेशाना परामृतरथ प्रजा अनुज्ञां देहि मे शंभो दशमावरणार्चने पंचत्रिंशत्युत्तरदश लिंगात्मक महात्रिपुर सुंदरी रूपा दशमावरणार्चनं कर्म करिष्ये। देवीं वाचमधरेन्द्रदेवास्तां विश्वरूपा पशो वदन्ते सानो मन्द्रे समोद्यं दहानाधेनरवाकस्मानमनुष्टुदैतो जातवेदसे सनवामसोममनानि यगोनिदहानिवेदः सनत्परिषदुर्गान् विश्वानावे वसन्तं दुरितात्यग्निः तामग्निवर्णान्दवधात्वनन्दीं वैरोचनीं कर्मफलेषु जुष्टाः दुर्गां देवीकं शरणमहं प्रपद्ये सुदरसुदरसे नमः। अग्ने त्वं वारयानव्यो अस्मान् दस्ति विरदुर्गान् विश्वाः ओष्ठवृत्वे बहुलानवरुवे भवादो गायधरयामिहियोः विश्वानिनो दुर्गः जातवेदस्य नन्दनावादविदानि परिषि अग्नेन त्रिवर्मणसा गृणानोऽस्माकं भोग्यविदातनूनाः प्रदनादिजगं सहमानमक्रमग्निगं भवेम परमात्संस्थाः सनत्परिषदुर्गान् विश्वाक्षमध्येवो अधिदुर्गाग्निः प्रद्योषिकमेभ्यो अत्वरेषु सनाष्टहो दानव्यत्सदत्सि स्वाञ्जाज्ञेतनवं विप्रयस्वास्मभ्यञ्जनो वरमाभिजस्व वरिजुष्टमैजो निषिक्तन्दवेन्द्रविष्णोरणसञ्चरेम नागस्य पृष्ठमपि संवधानो वैष्णवेन्लोकैकमानयन्त कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। महात्रिपुर सुंदरी आवाह्य पूजयेन। महात्रिपुर सुंदरी देवतान् आवाहयामि स्थापयामि पूजयामि। सद्योजातं प्रपद्यामि आवाहयामि। सद्योजाताय वै नमो नमः। आसनात्ते अक्षतां समर्पयामि। भवे भवेन आनयोः पाद्यं वाद्यं समर्पयामि। हरिभवेमवस्वम हस्तयोः अर्घ्यं समर्पयामि। भवोद्भवाय नमः। मुखे आचरुद्ररूपेभ्यः नीराजनं दर्शयामि। रक्षां धारयामि नमस्करोमि। महात्रिपुरसुन्दरी देविकी ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మొత్తం 25 మంది దేవతలు అక్కడికి వచ్చి కూర్చునేస్తారు. ఓం మహా పరమేశ్వరాయ నమః అనుకుంటూ ఉండండి. ओम समन्वये परेशानावरामृतरथ प्रजा अनुज्ञां देहि मे शंभो एकादशवर्णार्चने। पंचविंशतिलिंगात्मक महालिंग परमशिवरूप एकादशवर्ण शरणकर्म करिष्ये। नमोऽस्तु सद्योजातं प्रपद्यामि। सद्योजाताय वै नमो नमः। भवेनाय मां भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः। श्रेष्ठाय नमो रुद्राय नमः। कालाय नमः। कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रपदनाय नमः। सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः। अघोरेभ्यो घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते।